రోజును అంటే ఆ రోజు నిర్మించడానికి లేదు, కానీ సబ్బాత్ రోజు జరిపించాలి. సబ్బాత్ రోజు మాత్రం అంటే మా ఉద్దేశం ఏంటంటే మీరు ఆదివారం చేసుకోండి, సోమవారం చేసుకోండి, ఏదైనా అది యావత్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆరాధన. ఈ రోజు మనం గురిపాలెం అన్నటువంటి 7th చర్చిలో ఉన్నాం. మరి ఈ రోజు పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు ఐజాక్. అవునండి, మీ పేరు ఐజాక్. అవునండి. ఓకే, అప్కమింగ్ పాస్టర్ గారు అంటే స్పైసర్ లో ట్రైనింగ్ తీసుకొని మరి ఇక్కడ పాస్టర్ గారి కుమారుడు. మరి ఇక్కడ సపోర్ట్ 5 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉన్నారు. మేము 2004 లో వచ్చామన్నా ఇక్కడికి. 2004 లో ఇక్కడికి వచ్చామన్నా ట్రాన్స్ఫర్ అయ్యి. అంతకుముందు వినుకొండ చర్చిలో చేశారు. అవునన్నా. మీరు స్పైసర్లు ఇప్పుడు అయిపోయింది, స్పైసర్ అంతా అయిపోయిందన్నా. ఇప్పుడు నెక్స్ట్ సంఘం తీసుకుంటారు. అవునన్నా. స్పైసర్ ఇప్పుడు అలా ఎక్కడ ఉండిద్ది అక్కడ స్పైసర్ అంటే క్లైమేట్, వాతావరణం కానీ? అక్కడ క్లైమేట్ అంతా బాగుంటదన్నా. అక్కడ మనం ఎలాగ ఎదుగుతాం అనేది అది మన చేతిలో ఉంటదన్న. ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. మనం దేవునితో సహవాసం చేయాలనుకుంటే మనం దేవునితో సహవాసం చేసి అది మన పని అన్న. ఎవరు కూడా ఇలాగ ఉండండి, ఇలాగ చేయండి అని మనల్ని ఎవరు చెప్పరాడా? అవునన్నా. అంటే మన వాక్యమే. అవునన్నా. వాక్యం అన్ని క్లాస్ నుండి ఎలా ఎవరు చెప్పకపోతే మీరు ఎలా నేర్చుకుంటారా? అది మన బాధ్యత అన్న. వాళ్ళు కేవలం లెసన్స్ మాత్రమే చెప్తారు. ఇలాగా పాత నిబంధన కాలంలో గాని, కొత్త నిబంధన కాలంలో గాని అవి కొన్ని లెసన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది మనతో ముడిపడి ఉంటుంది అన్న. ఆత్మీయ జీవితాన్ని మనతో ఎదుగుతుంది. కొంచెం గైడెన్స్ ఇస్తేనే కదా మీరు ఇక్కడ ఇంకా బాగా డెవలప్. అది మనం సారోలతో ఉండి మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటే అది మన పైన ఆధారపడి ఉంటుంది అన్న. ఎక్కడ మీరు మాకు శరత్ కుమార్ సార్ గారు మీటింగ్ పెడతాను. అవునన్నా. శరత్ సార్ గారు, జస్టిన్ గారు అక్కడ ఉన్నారన్న. వారికి మనకి కొంచెం ఆత్మీయతలో ఎదుగుదల చేస్తూ ఉంటారన్న, సహాయపడుతూ ఉంటారన్న మనం వారితో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది? ప్రెసెంట్ మేము మా బ్యాచ్ అయితే అన్న మాది కోవిడ్ బ్యాచ్. అక్కడ మేము 3 సంవత్సరాలు ఉన్నాం. కోవిడ్ బ్యాచ్? అవునండి. ఓకే. అంటే కరోనా టైంలో జాయిన్ అయ్యామన్నా. కోవిడ్ టైంలో మీరు ఆన్లైన్ క్లాస్ అక్కడే ఉన్నారు? ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్ లో జరిగిందన్న. సెకండ్ సెమిస్టర్ నుంచి ఆఫ్లైన్ కి వెళ్ళిపోయామన్నా. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ నుంచి 4 years చేశారన్న బ్యాచ్. ఇంతకుముందు 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలేనా? అవునన్నా. ఇప్పుడు ఇంటర్ అయిపోగానే వెళ్ళిపోయారా లేకపోతే? ఇంటర్ అయిన తర్వాత వెళ్ళానన్నా. ఇంటర్ అయిన తర్వాత నేనైతే 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను. మన అమ్మగారికి నాన్నగారికి కరోనా రావటం వల్ల. అది అమ్మగారి నాన్నకి కరోనా వచ్చింది? అవునన్నా. అప్పుడు 1 సంవత్సరం మేము గ్యాప్ తీసుకుని వెళ్ళానన్నా. ఇప్పుడు 4 అంతకుముందు మీరు ఇప్పుడు 3 సంవత్సరాలే? అవునన్నా. 3 సంవత్సరాలు. అవునన్నా. నెక్స్ట్ ఇంకా ఏదన్నా ఇంకా స్టడీ మనం చదవాలనుకుంటే ఎంఏ ఉందన్న. ఎంఏ థియాలజీ ఉంది. అది మనం చదవాలంటే చదవచ్చు అన్న. చెప్పలేదు. అవునన్నా. డివిజన్ హెల్ప్ అయితే వాళ్ళు డివిజన్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు 6 సంవత్సరాలు వర్క్ చేసి అప్పుడు ఎంఏకి వెళ్ళాలన్నా. మామూలుగా స్పాన్సర్షిప్ అయితే మనం కంటిన్యూ చేయొచ్చు అన్న బ్యాచిలర్ తర్వాత. మీరు అక్కడ ఇప్పుడు అక్కడ ఉంటున్నారు కదా? అవునన్నా. మరి అక్కడ ఉన్నటువంటి మరి అది పూణే అయితే మహారాష్ట్ర పూణే? అవునన్నా. మరి అక్కడ మరి ఆ ప్రదేశాలన్నీ కూడా అన్ని బాగానే ఉన్నాయా? సాధారణంగా అయితే నేను బయట ప్రదేశాలకు ఎప్పుడు వెళ్ళలేదన్నా. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అవి పర్లేదన్నా, బానే ఉంటాయి. అక్కడ మన భాష కాదు కాబట్టి మనం హిందీ నేర్చుకుంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారని, తెలుగు తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారని స్పైసర్లు అంటే. స్పైసర్ లో అన్ని ప్లేసెస్ అన్ని స్టేట్ నుంచి ఉంటారన్నా. కానీ ఎక్కువ వచ్చేలేక తెలుగు తెలుగు తమిళ అంటే తమిళ ఎక్కువ ఉంటారన్నా. తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఎవరి కాళ్ళే వాళ్ళ యొక్క పని చేసుకుంటూ ఉంటారన్న. అందరితో అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు పాస్టర్ చాలా మంది వస్తున్నారు కదా? అవునన్నా. వాళ్ళందరూ కూడా అంత ఐక్యమత్యంగా ఉంటారు లేకపోతే ఎవరెవరి కాళ్ళగా లేకపోతే సర్వైవ్ జీవితాన్ని ఉంటారా? అందరూ యథావిధిగా జీవిస్తూ ఉంటారన్న. ఎవరి ఇష్టం వాళ్ళది. అవునన్నా. అంటే ఒక ఆత్మీయమైన వాతావరణం ఉండిద్దన్న. ఒక ఆత్మీయ వాతావరణం అనేది మనం చూసేదాన్ని బట్టి. అంటే యవనస్తులు కదా? అవునండి. వయసు అంటే ఇప్పుడు యవన కాలంలో ఉన్నారు. అవునన్నా. యవన కాలంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ యవన వేచలు ఉంటాయి కదా, అవన్నిటినీ కంట్రోల్లోనే ఉండి చక్కగా ఆత్మీయంగా చూస్తారు అన్న వాళ్ళంతా. ఉంటారన్న. ఆత్మీయంగా దిగే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి తప్పిదమ్ములు జరిగేవి కూడా ఉంటాయన్న. అవన్నీ మళ్ళీ తర్వాత సరి చేసుకొని మళ్ళీ. అవునన్నా. అట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు ఈ తప్పిదం తెలుసుకుంటారన్న. ఇప్పుడు స్పైసర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలా? స్పైసర్కి వెళ్ళాలంటే మనం ఇంటర్మీడియట్ అయిపోయాక మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్న. ఇంటర్మీడియట్ అయిపోయినాక అంటే ఇప్పుడు ఫీజు కానీ ఏమన్నా? ఫీజు అనేది నేను చదివినప్పుడు అయితే హాస్టల్ కి క్యాఫ్టేరియాకి ఒక ఫీజు ఉండేదన్న. ఒక సెమిస్టర్ కి వచ్చేసి 35-40 తీసుకునే వాళ్ళన్న.
మామూలుగా స్టడీస్కి వచ్చేసి డిఫరెంట్ వేరేగా ఉండేది అన్న ఫీజు. ఇప్పుడు మీరు ఇది ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంది? ఫాస్ట్గా వెళ్తాం, ఇప్పుడు చదువుకొని వేరే వేరే మంచి మంచి జాబులకు వెళ్ళొచ్చు కదా. అంటే మొదటి 2 కారణాలు అన్న. ఒకటేమో అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నన్ను సేవకు సమర్పించుకున్నారు. నేను కూడా సేవ చేయాలనే ఆశ నాలో, తపన నాలో ఉందని మీరు కూడా సేవ చేయాలని ఆశ ఉంది. అవునంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో ప్రెజర్ వల్ల చేస్తా ఉంటారు, అలా లేదు మీకు కూడా పరిచయం చేయాలని ఉందన్న. ఉంది. కొంతమంది తల్లిదండ్రులు కూడా సపోర్ట్, కొంతమంది తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. అవునన్నా. పాస్టర్స్ అయినా కానీ మా పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటారు. అవునన్నా. అయితే ఇక్కడైతే పాస్టర్ గారు నాకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. నేను కూడా దేవుని సేవ చేయాలని తప్పని. అంటే అసలు 7th వెళ్ళంటే అసలు ఏం ఉండదు కదా మీకు అంతా, అంటే చాలా మరి ఎవరు కూడా తక్కువ మంది ఉంటారు, మరి ఇన్కమ్ అంత తక్కువ ఉంటుంది. అయినా కానీ మీరు ఆ దృష్టిలో ఏమైనా ఆలోచన ఉందా, లేకపోతే ఏదైనా అవసరం లేదు దేవుని పరిచర్య మేము చేయాలా, అది నాకు దేవుడే నాకు సహాయం చేస్తారనే ప్రశ్న మీరు వస్తున్నారా? కొంతమంది ఏంటంటే పాస్టర్స్ అన్నా గానీ వాళ్ళ బొత్తు తెరుగు కోసమనో లేకపోతే మామూలుగా అది ఎంచుకుంటూ ఉంటారు. మీరు ఏ విధంగా దీన్ని ఈ యొక్క పాస్టర్ అంటే దేవుని సేవకునిగా ఉండాలని? నా చిన్ననాటి నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా అడ్వెంటీస్ లో చదివాను అన్న. అడ్వెంటీస్ లో చదివాను. అడ్వెంటీస్ వాతావరణం మొత్తం నాకు తెలుసు. ఏంటంటే ఒక పాస్టర్ గారు ఉన్నారంటే ఆ పాస్టర్ గారి పైన ఉన్న ప్రెజర్, అది మరి ముఖ్యంగా అడ్వెంటీస్ లో ఉండే పాస్టర్ గారి పైన చాలా ప్రెజర్ ఉంటుంది. అడ్వెంటీస్ లో ఏంటంటే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. సత్యం అంటే ఏంది? సత్యం అంటే ఏంటంటే ఆరాధన అన్న. ఆరాధన విషయంలో అపవాది యావత్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆరాధన విషయంలో తప్పుపట్టాడు. ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క పోరాటం, ఇది మంచికి చెడ్డకి పోరాటము, వెలుగుకి చీకటికి పోరాటం అనేది ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రారంభమైంది. పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనం కోరాడు. దేవుడికి కలుగుతున్న ఆరాధన నాకు కూడా కలగాలనే ఉద్దేశంతో అపవాది అతడు కీర్తితో ఆలోచించి దేవునికి వ్యతిరేకంగా దేవదూతలను, 3వ వంతు దేవదూతలను దేవునికి వ్యతిరేకంగా మార్చాడు. ఈ పోరాటం అనేది ఆది నుంచి ఉందంట. ఆది నుంచి ఉంది. అంటే మనకి 7th డే అనేది చాలా రోజు మనకి చాలా మంది తెలియదు కదా. అవునన్నా. 7th డే గురించి పరిశుద్ధ విశ్రాంతి దినం అనేది, మీరు అలాగే పరిశుద్ధ విశ్రాంతి దినం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఒక మాటలో, ఈ విశ్రాంతి దినం అనేది దేవుని ద్వారాగా దేవుడు ఏర్పాటు చేసింది మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా దీన్ని పాటించినట్లుగా మనం ఆది నుంచి చూడొచ్చు. ఆది నుంచి దేవుడు పాటించాడు. అవునండి. అది ఎలా మీరు రిఫరెన్స్ ఏదన్నా అంటే ఐడియా మీకు చెప్పైనా? ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినమైన విశ్రాంతి దినమున దేవుడు విశ్రమించారు. పనంతటి నుంచి విశ్రమించారన్న. విశ్రమించడం, దేవుడు విశ్రమిస్తే లోకాలు ఉండవు అని కదా బలంగా నమ్ముతారు. పరిశుద్ధ విశ్రాంతి అంటే దేవుని ఆజ్ఞ. అవునండి. దేవుని ఆజ్ఞ మనం పాటించాలి. ఆజ్ఞ అతిక్రమే పాపం. అవునండి. పాపం వల్ల జీతం మరణం. ఇది ఎందుకంటే అందువల్ల ఏంటంటే మనం దేవుని ఆజ్ఞను పాటించాలా. అవునండి. దేవుని ఆజ్ఞ కంపల్సరీగా నువ్వు ఆదివారం చేసుకోపో, కానీ పరిశుద్ధ విశ్రాంతిని మనం ఆరాధన చేయాలా. అసలు ఆదివారం ఆరాధన రోజు అనేది ఒక రకంగా దేవుని మాటకు విరోధం అన్న. ఇప్పుడు ఆదివారం ఆరాధన విరోధం అంటే మన బైబుల్ ఎక్కడ లేదు కదా. ఆదివారం ఆరాధన చేయకూడదని లేదు, సోమవారం చేయకూడదని లేదు, మరి ఏ వారం శాబత్ రోజు అని మన పర్టికులర్ ఇవ్వబడింది. శాబత్ అనేది శాబత్ అని, మిగిలిన డేస్ అనేది మన ఆరాధన చేయకూడదని లేదు కదా. పౌలు గారు చూసినట్లయితే ఆయన సభలు పెట్టాడు, అంటే పరిశీలిస్తాడు. ఆదివారం పెట్టాడు, సోమవారం పెట్టాడు, అన్ని రోజులు పెట్టాడు. అపోస్తలులైన పౌలు ఉన్నారు, వాళ్ళు అన్ని రోజులు ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఆదివారం ఎందుకు మీరు పెట్టకూడదని అంటే, ఇప్పుడు దేవుడు ఏంటంటే మొదటి రోజు నుంచి కూడా ఆరాధన 6వ రోజు వరకు కూడా ఆయన ఏం చేశారంటే అంటే తన పని అంతటిని కూడా క్రమంగా జరిగించారు. అంటే మీరు అంటే ఆదివారం చేయకూడదు అని అంటున్నారు కదా. అవునండి. శనివారం చేయలేదు మేము అందరూ ఒప్పుకుంటారు. శనివారం ఎందుకంటే ఒప్పుకుంటున్నారంటే అది పరిశుద్ధ విశ్రాంతి కనుక, అది మనకి దేవుని ఆజ్ఞ కనుక కరెక్ట్ కాదంటలేదు. మరి మీరు ఆదివారం కూడా చేయకూడదు, ఓన్లీ శనివారం చేయాలంటే అంటే దేవుడు ఆదివారమును పని రోజుగా నిర్మించాడన్న. పని రోజుని మనం ఆరాధన రోజుగా మార్చకూడదు కదన్నా. ఇప్పుడు అలాగని ఎందుకు మరి చూసినట్టయితే అపోస్తులు కానీ వీళ్ళందరూ కూడా అన్ని రోజులు ఆరాధన చేశారు. వాళ్ళు పని చేయలేదు, పని చేయకుండా ఆరాధన పెట్టి కారణం చేస్తానే ఉంటారు కదా. మరి అప్పుడు చేయకూడదు కదా వాళ్ళందరూ. అలాగనుకుంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుని సేవ చేయక మునుపు ఆయన తన తండ్రి వృత్తి కొనసాగించారన్న. ప్రతి విశ్రాంతి దినం రోజున ఆయన దేవుని యొక్క మందిరానికి వెళ్లి పరిచర్య చేసేవాడు అన్న. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అది కాదు అన్న.
అడిగే ప్రశ్న ఏంటంటే ఒకటే, ఏంటంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఆదివారం చేయకూడదు అన్నారు. అవునన్నా. ఆదివారం అది చేయకూడదు మీరు అంటున్నారు కదా, అవునన్నా. అసలు ఆదివారం ఎందుకు చేయకూడదు అని అంటున్నాను నేను. అంటే ఇది చేయకూడదని బైబుల్లో మనకి ఎక్కడ దేవుడు ఆజ్ఞించాడా? మీరు ఏ రోజు ఒక్కరోజు శనివారమే ప్రార్థన చేయాలి, ఏ రోజు చేయకూడదు చెప్పలేదు కదా. అలాంటప్పుడు ఆదివారం చేస్తే ఇబ్బంది ఏంది? ఆదివారం చేసేవాడు ఆదివారం చేస్తే ఇబ్బంది ఏంది? ఆదివారం చేస్తే ఇబ్బంది ఏం లేదన్నా. కాకపోతే ఏంటంటే దేవుడు ఒక రోజుని నిర్మించాడు మనకంటూ. ఆ రోజును అంటే ఆ రోజు నిర్మించడం లేదు, కానీ సబ్బాత్ రోజు జరిపించాలి. ఆ సబ్బాత్ రోజు మాత్రం అంటే మా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆదివారం చేసుకోండి, సోమవారం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఏది చేసుకున్నా గానీ ఎంత మాకు సంబంధం లేదు. పరిశుద్ధ విశ్రాంతి దినం మాత్రం అది దేవుని ఆజ్ఞ, అది ఆ ఆజ్ఞను మనం అనుసరించి పాటించాలని నేను అంటున్నాను. అవునండి. దీనికి మీరేమంటారు? దీనికి తప్పకుండా ఒప్పుకుంటానన్నా. ఇప్పుడు ఒప్పుకుంటాను అన్నారు కరెక్టే. మరి ఇంతకు ముందేమో నేను ఆదివారం వాళ్ళు చేస్తానంటే వాళ్ళు చేయకూడదని అన్నారు కదా. చేయకూడదంటే అది అసలు దేవుని వాక్యంలో చేయాలని చేయకూడదని లేదు కదా. లేదు కదా, లేదు కదా, మన దాని గురించి నో అబ్జెక్షన్ పెట్టకూడదు కదా. అంటే ఇప్పుడు చేయకూడదని లేదు కదా, చెయ్యాలని కూడా లేదు కదా. చేయాలని లేదు, చేయకూడదని లేదు, అందుకే నో అబ్జెక్షన్ అన్న. ఇది మన న్యూట్రల్, దాని గురించి మాట్లాడకూడదు కదా. కానీ ఇప్పుడు ఈ సేవకులు ఏమని బోధిస్తున్నారంటే, ఆదివారం రోజున యేసుక్రీస్తు వారు ఆరోహణం అయ్యారు కాబట్టి ఈ విశ్రాంతి దినం పక్కన పెట్టేసి, అసలు రోజున పక్కన పెట్టేసి అదే రోజున మరి వాళ్ళు ఆరాధన రోజుగా నిర్మిస్తున్నారన్న. అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పునరుద్ధాన దినం అనేసి చెప్పేసి ఎంతకు ముందు అయితే విశ్రాంతి దినం ఉన్నారు. చాలా మంది స్టార్టింగ్ లో విశ్రాంతి దినమే పునరుద్ధానం రెండు ఒకటే అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఈ అంత అందరికి జ్ఞానం తెలివి పెరిగి ఎప్పుడైతే తెలుసుకున్నారో మార్చేసారు. ఇంకా విశ్రాంతి దినం కాదు, ఇది పునరుద్ధానం, దానికి మనం చేస్తున్నాం. కానీ పునరుద్ధాన దినం అనేది వాళ్ళు చేస్తున్నారు, అది ఎప్పటి నుంచో వచ్చింది కానీ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆదివారం కాదు, శాబత్ అనేది ఆరాధన శనివారం అంటున్నాం. అవును, కరెక్ట్. శనివారం శాబత్ అనేది శనివారం విశ్రాంతి దినం అనేది శనివారం చెయ్యాల. అవునండి. ఆదివారం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆదివారం 2 దినాలు చేయవచ్చా చేయకూడదు? హనుమాన్ గారు పద్మాసి ద్వీపంలో ఉన్నప్పుడు 7 సంఘాలకు వర్తమానం రాశాడన్న. ఆ 7 సంఘాల్లో ఒక సంఘానికి ఏమని రాశాడంటే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చనగా ఉండొద్దని చెప్తున్నాడన్న. ఇది మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. మొదటిదేమో ఉంటే దేవుళ్ళో నిలిచి ఉండు, లేదా లోకాంతరంగా ఉండు. ఇక్కడ ఆరాధన విషయం వచ్చేసరికి కూడా నువ్వు దేవుని ఆరాధన రోజు ఏదైతే నియమించాడో ఆరాధనను నువ్వు క్రమంగా పాటించాలి. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పిన 2 వైపులు. శనివారం శాబత్, ఆ రోజు వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆదివారం వాళ్ళు చేసుకుంటారు. ఆదివారం ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు పునరుద్ధానం చేస్తూ ఉన్నారు. పునరుద్ధానం చేయకూడదని ఉందా? అలాగని చెయ్యాలని కూడా లేదు కదన్నా. చేయాలని లేదు, వాళ్ళని చేసుకుంటున్నారు. నువ్వు చేయబాకు. అది సాబత్ ఈజ్ మేడ్ ఫర్ మ్యాన్ అంటే విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదని బైబిల్ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక చిన్న మాట వివరిస్తానన్నా. మనుషులు ఏంటంటే మనం దేవుడు పెట్టిన పద్ధతులను మనం పాటించాలి కానీ మనుషులు పెట్టిన పద్ధతుల ప్రకారం మనం నడుచుకోకూడదు. అవును, అవి మన మత్స్య స్వార్థ కూడా మనం అవి చూస్తూ ఉంటాం. అవును, ఇంకా కొన్ని విషయాలు మనకి తెలియజేశాడు. మనకి ఏంటంటే ఐజాక్ గారికి, పాస్టర్ గారికి, అప్కమింగ్ పాస్టర్ గారు, ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. మరి సమయం ఉంది, మరి ఇంత చక్కగా కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నారు. ఇంకా మరి కొన్ని విషయాలు ఇంకా కొందరిని అడిగి తెలుసుకుందాం. తర్వాత అయితే సెలవు.